ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కొండె సురేఖ గారు దేవాలయ ధర్మశాఖ మంత్రిగా మన తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం ఆ శాఖ మాచులుగా పనిచేస్తున్నారు. ఈమె దాదాపు ఈ మంత్రి గారు దాదాపు ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడ్డది. దాదాపుగా ఈమె పైన ఏది ఒక క్రిమినల్ కేసు నమోదైందట, చట్టపరంగా దాన్ని అమలు చేస్తారని చెప్పేసి కూడా నేటి వార్తల్లో మనం హాట్ టాపిక్గా ఉంది. సరే, ఏదైనా కావచ్చు, మనం సాక్ష్యాధారాలు లేకుండా ఏది నేర నిర్ధారణ కాకుండా ఎవరిపైన కూడా ఆరోపణ చేయకూడదు. మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో ఉన్నాం, ఒక మంత్రిగా ఉన్నాం, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం. కాబట్టి ఏ విషయాన్ని కూడా మనం కుండబద్దలు కొట్టినట్టు చెప్పినప్పుడు నిజానికి చెప్తున్న సాక్ష్యాధారాలు ఉంటేనే, నిజ నిర్ధారణ ఉన్నప్పుడు మాత్రమే దానిపైన వెంటనే స్పందన అనేది చేయాలి. ఏ చిన్న విషయాన్ని కూడా అవతల వ్యక్తి చేయలేదనుకోండి, ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తిలో లేరు. ఎందుకంటే కేటీఆర్ గారి పైన ఎలాంటి నిర్ధారణ లేని ఆరోపణలు చేసిందట. ఆ ఆరోపణ ఏంది మనకు తెలుసు. ఆ రోజుల్లో దాదాపు వైరల్ అయిపోయింది. కొండ సురేఖ గారు సభాముఖంగానే దాదాపు కేటీఆర్ గారి పైన అది నాగ చైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వార్త అనేది దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దాదాపుగా దేశంలో కూడా ఈ వార్త అనేది చాలా వైరల్గా అయిపోయింది. దానికి సంబంధించి నా మీద పరువు నష్టం దావా అని చెప్పేసి మన కేటీఆర్ గారు కొండె సురేఖ పైన నెక్స్ట్ ఆయన పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అలాగే లాయర్ని ఆశ్రయించి దాదాపుగా కొండ సురేఖ పైన కేసు వేయడం కూడా జరిగింది. నిజ నిర్ధారణ లేకుండా ఈ ఆరోపణ చేసినందుకు గాను కొండ సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశం ఉందట. దానికి సంబంధించినటువంటి న్యూసే. ఎందుకంటే ఒక వర్డ్ మనం మాట్లాడుతున్నప్పుడు తెలుసు, ఒక సామెత ఉంది మాటల్లో ఏముంది, మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నోరు జారినా కానీ పరువు పోయినా కానీ తిరిగి మనం సంపాదించుకోలేము. మన కర్మ అట్లా ఉంటుంది. కొన్ని క్షణాలలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా మనం బతుకుతాం. చివరికి మొత్తం అయిపోయిన తర్వాత కూడా నేను చేసింది ఏముంది, నేనేం సాధించిన, ఇంతగానం చేసి ఏం కూడబెట్టుకున్నా అనేది వస్తుంది. కానీ ఆ క్షణాన అంతే అయిపోతుంది. ఈరోజు మళ్ళీ ఇంత నీతులు మాట్లాడుతున్నాం కదా, ఏదో ఒక క్షణం మళ్ళీ అటువంటి పనులు చేయడానికి కూడా మనం ముందుకు వస్తాం. ఇప్పుడు జరిగిన వాస్తవంగా కొండే సురేఖ పరిస్థితి అదే. ఎందుకంటే తనకు మంచి నియోజకవర్గం హనుమకొండ, వరంగల్ ఆ ప్రాంతంలో తన ఎమ్మెల్యేగా చేస్తుంది. మన రాష్ట్రానికే ఆ ప్రాంతము ఒక రెండవ రాజధానిగా ఎంతో చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. ఏదో ప్రజాసేవ చేసుకుంటూ ప్రజా సంక్షేమాల గురించి పాటుపడితే బాగానే ఉంటుంది. నిజ నిర్ధారణ లేకుండా ఆరోపణలు చేస్తే, ఎందుకంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాం, అధికార పార్టీ వాళ్ళదే ఉంది కాబట్టి కొంచెం మనం ఏ ఆరోపణ చేసినా కానీ నిర్ధారణ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. దానికి సంబంధించినటువంటి మనం వార్తను కనుక క్షుణ్ణంగా చూసినట్టయితే, మంత్రి కొండ సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయండి, నాంపల్లి కోర్టు ఆదేశం. కేటీఆర్ వేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ. కేటీఆర్ గారు పరువు నష్టం పైన పిటిషన్ వేసినట్ట. ఆ పిటిషన్ పైన దాదాపుగా విచారణ జరిగిందట. హైదరాబాద్ వెలుగు వార్తాపత్రికల్లో కనుక వార్త చూసినట్టయితే, మంత్రి కొండ సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. మంత్రి సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో నాంపల్లిలోని స్పెషల్ కోర్టు విచారణ ప్రారంభించింది. సురేఖపై శనివారం పరువు నష్టం క్రిమినల్ కేసు రిజిస్ట్రేషన్ చేసింది. కేసు క్యాలెండర్ సీసీ నెంబర్ కేటాయించింది. ఆగస్టు 20లోగా సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్పై కొండ సురేఖ పలు ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ నిరుడు అక్టోబర్లో నాంపల్లిలోని స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కేటీఆర్తో పాటు సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా సోజ్, శ్రవణ్ స్టేట్మెంట్లు రికార్డు చేసి వీటి ఆధారంగా కొండ సురేఖపై కేసు నమోదు ఆదేశించారు. దాదాపుగా ఎప్పుడైతే ఈ కొండ సురేఖ గారు కేటీఆర్ గారి పైన ఎప్పుడైతే ఆరోపణలు చేసినప్పుడు ఆయనే దాదాపుగా ఇది ఆయన నాంపల్లి కోర్టులో
స్పెషల్ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలాలు చేయడం జరిగిందట. ఆయనతో పాటు కూడా సత్యవతి రాథోడ్ కానీ, బాల్క సుమన్ కానీ, శ్రవణ్ కానీ, తర్వాత ఉమా దాసోజు వీళ్ళందరూ కూడా దాదాపు రికార్డ్ చేసి దాదాపు వాళ్ళంతా కూడా వాళ్ళ సమక్షంలో కొండ సురేఖ గారి మీద దాదాపుగా ధర్మాలయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ పైన ఆరోపణ చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది సురేఖ, నాకు న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది అని కొండ సురేఖ గారు మాట్లాడుతున్నారు. ఈ కేసు విషయంలో కోర్టు అగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్ళాలని ఈ కేసు విషయంలో కోర్టు యాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని స్పష్టం చేసిందని మంత్రి సురేఖ తెలిపారు. ఏ కేసులోనైనా కోర్టు యాగ్నిజెన్స్ తీసుకొని చెప్పడం సర్వసాధారణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది జరిగిన 2 రోజులైందని తెలిపారు. కానీ కొంతమంది జర్నలిస్టులు కొండ సురేఖ కేసులో సంచలనం, బిగ్ బ్రేకింగ్ అంటూ వార్తలు ఇవ్వడంలో ఉత్సాహం చూపిస్తున్నారని విమర్శించారు. ఇది వారి విఘ్నతకే వదిలేస్తున్నానని చెప్పారు. తనకు న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉందని చెప్పారు. తను ఏమంటుందంటే ఈ న్యూస్ కొందరు ఏంటంటే బ్రేక్ తర్వాత చూడండి కొండ సురేఖ అని చెప్పేసి ఇట్లా కొన్ని డిజిటల్ ఛానల్ పైన కానీ టీవీ ఛానళ్ళ పైన వాళ్ళ రేట్స్ పెంచుకోవడం పైన ఈ వార్తను ఎక్కువగా వైరల్ చేస్తున్నారని అంటుంది. నేను వాళ్ళ నా మీద ఎన్ని వైరల్ చేసినా కానీ వాళ్ళ విఘ్నతకే నేను వదిలిపెడుతున్నా. నాకు న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ ఏ విధమైనటువంటి విచారణ చేసి నాకు ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తే దానికి నేను కట్టుబడి ఉంటా అని కొండ సురేఖ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు నేను చెప్పిన వార్తల్లో వైరల్ అవ్వడం కాదు, ఈ వార్తను పెద్దగా తీసుకుపోవడం అని కాదు. ఏదైనా సరే మనం ఆరోపించే ముందు, ఒక వ్యక్తి పైన ఆరోపణ చేసే ముందు నిజ నిర్ధారణ అనేది ఉన్నప్పుడు మాత్రమే చేస్తే బాగుంటుందని ప్రజాపక్షం తరపున, ప్రజల తరపున కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కోర్టు అగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్ళాలని ఈ కేసు విషయంలో కోర్టు యాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని స్పష్టం చేసిందని మంత్రి సురేఖ తెలిపారు. ఏ కేసులోనైనా కోర్టు యాగ్నిజెన్స్ తీసుకొని చెప్పడం సర్వసాధారణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది జరిగిన 2 రోజులైందని తెలిపారు. కానీ కొంతమంది జర్నలిస్టులు కొండ సురేఖ కేసులో సంచలనం, బిగ్ బ్రేకింగ్ అంటూ వార్తలు ఇవ్వడంలో ఉత్సాహం చూపిస్తున్నారని విమర్శించారు. ఇది వారి విఘ్నతకే వదిలేస్తున్నానని చెప్పారు. తనకు న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉందని చెప్పారు. తను ఏమంటుందంటే ఈ న్యూస్ కొందరు ఏంటంటే బ్రేక్ తర్వాత చూడండి